దేవుని నా మహిమ కలుగును గాక. మరి యొక్క ఆదివారము, ఈ పునరుద్ధాన దినము మనందరము దేవుని సన్నిధికి రావటం అనేది మనందరి జీవితాల్లో ఆయన ఇచ్చిన ఒక ఉచితమైన కృప. అందుని బట్టి ఒకసారి ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానము 145 కీర్తన 2వ వచనం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. ఆమేన్, హల్లెలూయా. మనందరము దేవుని సన్నిధి ఎందుకు వచ్చామంటే ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన అద్వితీయ నామాన్ని గణపరచడానికి. ప్రతి విషయంలో దేవుని స్తుతించాలా. దాదాపుగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో చాలా మంది అనుకునే ఒక ఊహ ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చి మనకు కావాల్సిన ఈవులు మొక్కుకోవాలి, లేదా దేవుని సన్నిధికి వచ్చి మనకు కావాల్సిన అన్ని ప్రార్థనలో అడుక్కోవాలి, లేదా అడగాలి, దేవుని తెలియచేయాలి, ఇంత మాత్రమే అనుకుంటారు. అది ఒకటి మాత్రమే కాదు. ఏం చేయాలండి? దేవుని సన్నిధికి వచ్చి మొట్టమొదటిగా స్తుతించాలా. దేవుని సన్నిధికి వచ్చి మొట్టమొదటిగా ఆయన అద్వితీయ నామాన్ని ఆరాధించాలా, ఆయన అద్వితీయ నామాన్ని ఘనపరచాలా, పొగడాలి. దేవా నీకే ఆరాధన, నీకే స్తుతి, నీకే స్తోత్రం, నిన్ను నేను స్తుతించడానికే నీ సన్నిధికి వచ్చి ఉన్నాను. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్తుతులపై ఆసీనుడు. అందుకే ఆయన నిత్యం స్తుతిస్తూనే ఉండాలా. దూతలు కూడా ఏం చేస్తారంటే అనునిత్యం స్తుతిస్తాయి. అందుకే భక్తుడు కూడా ఇక్కడ చాలా స్పష్టంగా దావీదు భక్తుడు తెలియచేస్తున్నాడు, అనుదినము నేను స్తుతించెదను. మనకి దాదాపుగా ఆదివారం స్తుతించడమే చాలా కష్టం. ఇంకా అనుదినము అంటే అది ఏమండి, ఆ పదం పలకడం చాలా కష్టమేమో. అనుదినము నేను స్తుతిస్తానని భక్తుడైన దావీదు పలుకుతున్నాడు. దావీదు ఒక సామాన్యుడు మనిషి కాదు. దావీదు ఒక దేశానికి రాజు, ఇశ్రాయేలు సర్వ సైన్యానికి అధిపతి ఆయనే ఒక దేశానికి రాజు అయినప్పటికీ దేవునితో సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా? దేవా నాకు అవకాశం లేదు కానీ, నాకు ఖాళీ లేదు కానీ, ఖాళీ ఉంటే ఖచ్చితంగా అనుదినం నేను స్తుతిస్తాను అని భక్తుడు తెలియస్తున్నాడు. ఎందుకంటే ఆయనకున్న ఆ వెసులుబాటు లేదు. ఎందుకంటే అనునిత్యం రాజ్యాన్ని పరిపాలించాలి, శత్రు సైన్యం ఎటు నుంచి వస్తుందో తెలియదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను అతను తీర్చాలి. అయినప్పటికీ అతని యొక్క మనోవాంఛ ఏం తెలియచేస్తున్నాడు? దేవా అనుదినము నేను స్తుతిస్తాను, ఇది నాకు చాలా మంచిది. స్తుతించడం వల్ల, దేవుణ్ణి గణపరచడం వల్ల తనకు మంచి జరిగిద్దనే ఒక ఉద్దేశం. దేవుని సన్నిధికి వచ్చిన మనం కూడా ఏం చేయాలో తెలుసా? అనుదినము స్తుతించాలా, అనుదినము ఆరాధించాలా, ఉదయకాల ప్రార్థనలో ఆయన స్తుతించాలా. చాలామంది ఉదయకాల ప్రార్థనలో ప్రార్థన చేసేటప్పుడు రాత్రి అంతా కాపాడినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తాము, లేకపోతే మనకున్న అవసరాలన్నీ మొదలెట్టేసేస్తాము. అయ్యా నా పిల్లల్ని దీవించు, నా పెద్దల్ని దీవించు, నాకున్న అప్పులు తీసేయి. ప్రార్థన అంటే అడగటం మాత్రమే కాదండోయ్. ప్రార్థనలో ఏం చేయాలో తెలుసా? దేవుని స్తుతించాలా. దేవా రాత్రంతా నన్ను కాపాడి ఉన్నావు, నీకు స్తోత్రం. ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది నీ దయా. ఈరోజు నా స్థితి ఈ విధంగా ఉందంటే కేవలం నీ దయే. అది స్థుతి, కృతజ్ఞత. అది ఖచ్చితంగా నువ్వు కలిగి ఉండాలా. అనునిత్యము స్తుతించాలా, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలా, ఆయన అద్వితీయ నామాన్ని కీర్తిస్తూ ఉండాలా. అది దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప సదవకాశం. ఈరోజు మనం బ్రతుకున్నామంటే దేవుని స్తుతించే ఒక ఆశతోనే బ్రతుకున్నామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అనేక మంది గతించిపోతున్నప్పటికీ దేవుడు నిన్ను సజీవ లెక్కలో కాపాడంటే ఆయనకి స్తుతించబద్దులై ఉన్నాము. మనం స్తుతించాలి ఖచ్చితంగా. దేవా ఈరోజు నా స్థితి నీ వలనే, నీకు వందనాలు, స్తోత్రాలు. నీకు ఖచ్చితంగా స్తుతిలేనయ్యా. నన్ను కాపాడుతున్నావు, నీకు స్తోత్రము. నా కుటుంబాన్ని కాపాడుతున్నావు, నీకే స్తోత్రము. మా దేశం ఈ విధంగా ఉందంటే కేవలం నీ దయ వల్ల, నీకే స్తోత్రము. మాకు ఖచ్చితంగా అన్ని ఋతువులు సక్రమంగా అందుతున్నాయంటే అది కేవలం నీదే, నీకే స్తోత్రము అని అనునిత్యం స్తుతిస్తూ ఉండాలా, అనునిత్యం ఆరాధిస్తూ ఉండాలా. ఆయనకి మహిమ, ఆయనకే కీర్తి, ఆయనకే ఘనతను తెలియస్తూ ఉండాలా. దూతలు కూడా తెలియజేస్తాయి. మనం ఏ పాటి వారు అండి? స్తుతిస్తూనే ఉండాలి. అందుకే భక్తుడు దావీదు సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో నాకు అవకాశం వస్తే ఏం చేస్తాను తెలుసా? అనుక్షణము దేవుని, అనుక్షణం దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటానని తెలియజేస్తున్నాడు. నిత్యము నీ నామమును స్తుతించెదను. అనుదినము మాత్రమే కాదంటండి, ఇక్కడ నిత్యము అంటే అనుక్షణం. ఆమేన్, హల్లెలూయా. అనుక్షణం ఆయన స్తుతిస్తూనే ఉండాలా, అనుక్షణం స్తుతించాలా, నిత్యము స్తుతించాలా, నిత్యము ఆయన ఆరాధించాలా, నిత్యం ఆయన గణపరచాలా. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఖచ్చితంగా నీ యొక్క స్తుతి ఆయనకి చెల్లించబడుతూ ఉండాలా. అనుదినం అని తెలియజేశాడు మొట్టమొదటిగా.
తర్వాత సెలవిస్తూ ఉన్నాడు, నిత్యం, అనుదినం మాత్రమే కాదు, నిత్యం. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను స్తుతిస్తూనే ఉంటానయ్యా. క్షేమంగా ఉన్నవంటే ఆయన యొక్క కనికరం వలన. అందుకే ఏం చేయాలి తెలుసా? నిత్యం ఆయన స్తుతించాలి, అనుక్షణం ఆయన స్తుతిస్తూనే ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు కాచి కాపాడుతాడు, మనకు క్షేమాన్ని ఇస్తాడు. 145:8 యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయములు గలవాడు. ఎందుకు స్తుతిస్తాలంటే ఆయన దయ చూపే దేవుడు, కనికరం చూపే దేవుడు, కృప చూపే దేవుడు, ప్రేమ చూపే దేవుడు, జాలి చూపే దేవుడు, నిన్ను కరుణించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నీకు ఉన్నతమైన స్థితి ఇచ్చే దేవుడు, నీ స్థితిని మార్చే దేవుడు. అందుకే స్తుతించాలా, అందుకే ఆరాధించాలా. దేవా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని భక్తుడు ఎందుకు పలకగలిగాడో తెలుసా? అది ఆయన యొక్క మనసులో తను నిశ్చయించుకున్నాడు. అపోస్తులైన పౌలు, నేను బ్రతుకుతే దేవుని కోసం బ్రతుకుతాను, చనిపోతే అది లాభం, ఎందుకంటే దేవుని సన్నిధికి చేరుకుంటాను. దేవుని యొక్క భక్తులకు ఉండవలసిన ఆలోచన దీర్ఘశాంతుడు. అంటే మన ఎల్ల ఆయన శాంతిమూర్తిగా, మన జీవితాల్లో శాంతి ప్రదాత ఆయనే, క్షేమాన్ని ఇచ్చే దేవుడు ఆయనే. నీ జీవితంలో లేదా నీ కుటుంబంలో శాంతి సమాధానాన్ని ఇచ్చే దేవుడు ఆయనే. ఆ కృప కనికరం మన మీద చూపే దేవుడు ఆయనే. తర్వాత వచనంలో చాలా స్పష్టంగా దేవుడు మనందరికీ ఏం చేయగలడో స్తుతిస్తే 9వ వచనంలో భక్తుడు తెలవిస్తూ ఉన్నాడు, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. రోజు నువ్వు స్తుతించావా, నీకు ఉపకారం జరిగింది. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం విశ్వసించి అందరు నాతో కలిసి చెప్పండి, యెహోవా అందరికీ ఉపకారి. ఆమేన్, హల్లెలూయా. చెప్పిన ప్రతి ఒక్కరికి ఉపకారం జరిగింది. ఆమేన్ చెప్పు గట్టిగా. ఏదో ఒక సాయం కోసమే దేవుని సన్నిధికి వచ్చి ఉంటాం. ఇప్పుడు మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏ అవసరం నాకు లేదు, ఏ ఉపకారం నాకు అవసరం లేదు, ఊరికే దేవుని సన్నిధి, దేవుని స్తుతించడానికే వచ్చాను అని ఎవరైనా చేతులు ఎత్తమంటే చాలా కష్టం. ఎందుకంటే దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి ఆరాధించి, దేవుణ్ణి మహింపరిచి, దేవుణ్ణి పొగిడి ఏదో ఒకటి పొందుకోవటాకే మనం వచ్చాం. మనుషుల దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలంటే, ఏదైనా తీసుకోవాలనుకోండి, ఖచ్చితంగా మొట్టమొదటిగా అడుగుతాం, తర్వాత బ్రతిమలాడుతాం. ఇంకెంట్లేదనుకోండి ఏదో రకంగా పొగుడుతాం. అదేవిధంగా దేవుణ్ణి కూడా పొగుడుతూ ఉండాలి. ఆ దూతలు కూడా అన్నిత్యం ఏం చేస్తాయంటే పొగుడుతూనే ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. అంత మహోన్నతమైన దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యం మనందరి జీవితాల్లో కూడా దేవుడు దయచేశాడు. అందుని బట్టి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఆయన స్తుతించే గొప్ప భాగ్యం మన జీవితాల్లోనే దేవుడు దయచేసి ఉన్నాడు. ఆయన స్తుతించావా, నువ్వు ఖచ్చితంగా ఉపకారం పొందుకోకుండా ఉండవని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 145:19 వచనంలో కూడా భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, తన యందు భయభక్తులు గల వారి కోరిక యేసయ్య నెరవేర్చును. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం కూడా విశ్వసించి అందరు కలిసి నాతో చెప్పండి, యేసయ్య నందు భయము భక్తి కలవారి కోరిక యేసయ్య నెరవేర్చును. ఆమేన్, హల్లెలూయా. ఏ కోరికున్నా దేవుడు ఈరోజు తీరుస్తాడు, ఏ అవసరం ఉన్నా దేవుడు తీరుస్తాడు. మన సమస్త అవసరాలు యేసు అనే నామం వల్లనే తీర్చబడతాయి. విశ్వసించాలా, నీ పూర్ణ హృదయంతో దేవుని అనుసరించు, ఆరాధించు, ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చు. అసాధ్యమైన సాధ్యం చేసే దేవుడు మన యేసయ్య. ఇది జరగదని నలుగురు చెప్పుకున్నప్పటికీ దేవుడు జరిగించే దేవుడు నీ జీవితంలో. ఈ అద్భుతం నా జీవితంలో ఇంకా చూడలేనేమో, ఇలాంటి కార్యం నేను చూడలేనేమో, ఇది నాకు జరగదేమో, ఇది ఇక జరగదు అని ఎంతమంది ఆయన అనుకున్నప్పటికీ దేవుడు జరిగించే ఒక గొప్ప శక్తివంతుడు మన దేవుడు. కానీ మనం ఏం కలిగి ఉన్నాలో స్పష్టంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, తనయందు భయము భక్తి కలిగి ఉండాలి. అది యేసయ్యనందు ఏం కలిగి ఉండాలండి? మనం భయము భక్తి కలిగి ఉండాలి. మనం ఉదాహరణగా చెప్పుకుందాం. మామూలుగా యేసయ్యనందు భయభక్తులు కలిగి ఉంటే మన కోరికలు తీరుతాయని దేవుడు సెలవిచ్చాడు. అసలు భయం అంటే ఏంటి? దేవుని యందు భయము భక్తి అంటే ఏంటో ఒక చక్కని ఉదాహరణ చూపుతాను. అసలు భయం అంటే ఏంటి, దేవుడు అంటే భయం ఏంటి, ఒక చక్కని ఉదాహరణ చూపిస్తాను మీకు. ఆదికాండం 22:12 వచనం. అసలు భయం అంటే ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కోరిక తీస్తాడు, సమస్త అవసరాలు తీస్తాడు, సాయం చేస్తాడు, గొప్ప ఉపకారాలు చేస్తాడు. అసలు భయం ఏంటి? అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతన్నేమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనితీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందుల వలన నాకు కనబడుచున్నదని. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాముతో దూత మాట్లాడుతూ ఉంది.
అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు పిలుచుకున్నాడు. ఇదిగో మాట విన్నావు అనుకో, నాకు లోబడ్డావు అనుకో, నేను చూపించే దేశం నువ్వు వెళ్ళావు అనుకో, నిన్ను నేను ఖచ్చితంగా దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, ఐశ్వర్యవంతుని చేస్తాను, గొప్పవాణ్ణి చేస్తాను అని పిలిచాడు. నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి లేచి బయలుదేరి నేను చూపించి దేశం వెళ్ళు, నేను ఖచ్చితంగా ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఇదిగో ఆశీర్వదించడం మాత్రమే కాదు, నేను నీకు తోడు ఉంటానని చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఆశీర్వదించి వాళ్ళని నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. అది చాలా స్పష్టమైన మాట దేవుడు అక్కడ. నిన్ను ఆశీర్వదించి వాళ్ళని నేను ఆశీర్వదిస్తా, నిన్ను దూషించి వాళ్ళని నేను శపిస్తాను. అది దూషిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను దూషించిన వాడిని దేవుడు శపిస్తాడంటే, మనల్ని ఎవరైనా ఏమైనా తిట్టారంటే శాపమే. విశ్వసించి ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము దేవుడు పిలుచుకున్నప్పుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు, ఇదిగో నువ్వు నా మాట విని నాకు లోబడి నేను చెప్పింది చేసావంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్కర్తగా చేస్తాను, నువ్వు నిన్ను ఆశీర్వదించిన వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను. అంటే అబ్రహాముని ఆశీర్వదించడం అంటే అబ్రహాము గొప్పవాడు, అబ్రహాం మంచివాడు అని ఎవరైనా చెప్పారనుకోండి, దాన్ని బట్టి ఎవరిని ఆశీర్వాదం వెళ్ళింది తెలుసా? అబ్రహాముని అక్కడ ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అబ్రహామా నిన్ను దేవుడు దీవిస్తాడు, అబ్రహామా నీకు దేవుడు తోడుగా ఉన్నాడు, నువ్వు ఖచ్చితంగా గొప్పవాడివేనయ్యా అని ఎవరైనా అన్నారనుకోండి, అబ్రహాముని ఏం చేస్తాడు? అందుని బట్టి అబ్రహాముని బట్టి ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదిస్తానన్నాడు. అబ్రహాంకి ఎంత పొగరో అని ఎవరైనా అన్నారనుకోండి, అబ్రహాం అలాంటాడు ఇలాంటాడు అని అన్నారనుకోండి, అబ్రహాముని కేవలం దూషించారు. దూషణ మాత్రమే, తిట్టుడు మాత్రమే. కానీ వెంటనే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళకి శాపం పంపిస్తాడు. 12:1 ఆదికాండం, నువ్వు లేచి నీ దేశం నుంచి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించి దేశం నువ్వు వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండు, నిన్ను ఆశీర్వదించి వారిని నేను ఆశీర్వదిస్తా, నిన్ను దూషించి వారిని శపిస్తా. అది చాలు మనకి. దేవుడు వాగ్దానం ఏంటో తెలుసా? మనల్ని ఎవరైనా పొగిడితే ఆశీర్వదించారనుకోండి, అబ్బా దేవుని యొక్క సేవకులు ఖచ్చితంగా దేవుడు గొప్పగా ఆడుకుంటున్నాడు, దేవుని యొక్క పరిచర్య చాలా బాగా చేస్తున్నారు, అనేక మందిని దేవుడికి నడిపిస్తూ ఉన్నాడు. భక్తుడు చేతులేస్తే స్వస్థతే, ప్రార్థన చేస్తే స్వస్థతే అని నాన్నగారి గురించి ఎవరైనా చెప్పుకున్నారనుకోండి, ఏమైగలిగింది తెలుసా? నీకు ఆశీర్వాదం అంతే. అదేగా, నిన్ను ఆశీర్వదిస్తే నేను వాళ్ళని ఆశీర్వదిస్తా, నిన్ను శపిస్తే అని రాయలేదు అక్కడ. శపించడం అంటే నువ్వు నాశనం అయిపోతావు, అలాగే శాపాలు కదండి. దూషణ అంటే వేరు, దూషణ వేరు, శాపం వేరు. శాపం అంటే కఠినంగా ఉంటాయి మాటలన్నీ, దూషణ అంటే తిట్లు. అది ఒక్క చిన్న మాట భక్తునికి ఎదురుగా నువ్వు మాట్లాడావా, శాపం మూట కట్టుకుని వెళ్తావు. అది దేవుని యొక్క భక్తుడు దేవుని అనుసరిస్తాడు, దేవుని ఆరాధిస్తాడు, దేవుని కొనియాడతాడు, దేవుని పూజిస్తాడు, దేవుని యొక్క మార్గంలోనే సన్మార్గంలో నడుస్తూ ఉంటాడు, నిత్యం దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటాడు. ఎందుకంటే అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు. మీ సేవకులు కూడా ఎవరు పిలుచుకున్నారు తెలుసా? దేవుడే పిలుచుకున్నాడు. ఆమెను చెప్పగట్టిగా. దేవుడు పిలుచుకున్న ఆ అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడ్డాడు, చూపించి దేశం వెళ్ళాడు. దేవుడు చెప్పినట్లు ఏం చేశాడు తెలుసా? ఆస్తికర్తగా చేశాడు. అబ్రహాము వెండి బంగారం పశువులు కలిగి బహుధనవంతుడయ్యాడు అని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా బయలుపరచడం జరిగింది. అంత మాత్రమే కాదు, అబ్రహామును దేవుడు అన్ని విషయంలో ఆశీర్వదించాడు. అంటే ఏ లోటు లేకుండా చూశాడు. ఒకనొక సమయంలో మమ్రే వృక్షం కింద సింధూరు వనంలో అబ్రహాము ఎండవేళ కూర్చున్నప్పుడు దేవుడు వెళ్ళాడు. 3 మనుషులుగా దేవుడు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే దేవుడిని చూశాడో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, ఆ సాష్టాంగ పడ్డాడు, ఆయనకు మొక్కాడు, అయ్యా మీ కనికను నా మీద నుంచి దాటిపోవద్దని చెప్పాడు. వెంటనే ఆహ్వానించాడు, ఇంట్లోకి తీసుకెళ్ళాడు. నేను ప్రిపేర్ చేసింది ఖచ్చితంగా నువ్వు తినే వెళ్ళాలన్నారు. వెంటనే దేవుడు అది తిన్న తర్వాత అబ్రహాముని ఇంకా ఆశీర్వదించాడు. అబ్రహాము జీవితంలో ఉన్న ఏకైక లోటు ఏంటంటే పిల్లలు లేరు, గర్భఫలం లేదు. దేవుడు అది ఇస్తానని చెప్పాడు. మీదటికి ఈ ఋతువులో నేను నిశ్చయముగా మరలా నీ ఎద్దుకు వస్తా, అప్పుడు శారా వాళ్ళ కుమారుడు ఉంటాడు. ఎప్పుడు దీవించాడు? సత్కరించిన తర్వాత, ఆతిథ్యం ఇచ్చిన తర్వాత, దేవుని సేవకుల్ని సత్కరించిన తర్వాతే ఖచ్చితంగా దీవెనే. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, నా పేరట గిన్నెడు చన్నీళ్ళను సేవకునికి ఇచ్చావా, నువ్వు ఖచ్చితంగా ప్రతిఫలం పొందుకుంటావు. నీ గుప్పిళ్ళు ఇచ్చి నువ్వేమని ఇచ్చావు సేవకులకి, ఖచ్చితంగా నువ్వు పొందుకోకుండా ఉండవు. దేవునికి ఆహారం పెట్టినందుకు దేవుడు తన జీవితంలో లోటు తీసేశాడు. వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు పుట్టాడు. తర్వాత కొన్నాళ్ళకి అబ్రహాం పరిశోధించాలనుకున్నాడు దేవుడు,
ఖచ్చితంగా అబ్రహాము ఇప్పుడు నన్ను అనుసరిస్తున్నాడా లేదా అని తెలుసుకోవాలనుకున్నాడు. అనుసరిస్తున్నాడా లేదా అని తెలుసుకోవడం కంటే భయం ఉందా లేదా నేనంటే అని దేవుడు తెలుసుకోవాలనుకున్నాడు. అంతే కదండి. దేవుని యందు భయభక్తులు కలిగి వారికి ఖచ్చితంగా సమస్తము చేకూర్చబడతాయి. ఇక్కడ మనం మాట్లాడుకుంది, ఇగో ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడవా అన్న నాకు అర్థమైంది అన్నాడు. అంటే దేవుడు పరిశోధించాలని, పరీక్షించాలని, పరిశీలించాలనుకున్నాడు. కానీ ముందుగా ఏమనుకున్నాడు తెలుసా? దేవుడు అసలు నా మీద ఇంకా భయం ఉందా లేదా తెలుసుకోవాలనుకున్నాడు. అందుకే వెంటనే పిలిచాడు. ఒకానొక సమయంలో అబ్రహాముని పిలిచి, ఇదిగో అబ్రహామా, నీ కుమారుడు అనగా, నీకు ఒక్కగానే కుమారుడు అనగా నువ్వు ప్రేమించున్న ఇస్సాకు మొరియా దేశం తీసుకెళ్ళి దహన బలిగా నాకు అర్పించు అని అడ్రస్ చెప్పి మరీ పంపించాడు దేవుడు. ఆ చెప్పిన మాటకి ఏం చేశాడు తెలుసా? అబ్రహాము లోబడ్డాడు. ఆ చెప్పిన మాటకి ఏం చేశాడు తెలుసా? అబ్రహాము విన్నాడు. ఆ చెప్పిన మాటను తూచా తప్పక పాటించాడు. దేవుని యొక్క మాటకి అబ్రహాము లోబడటం మనం చాలా స్పష్టంగా మనం చూడగలము. 3వ వచనంలో, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళను. భయపడలా, దేవుని మీద అలగలా. ఇదిగో ఇంతగా దేవుని నేను ఆరాధిస్తున్నానే, ఇంతగా దేవుణ్ణి అనుసరిస్తున్నానే, ఇదిగో అనునిత్యం దేవుని స్తుతిస్తూ ఉన్నానే, ఏనాడు దేవునికి నేను వ్యతిరేకంగా జీవించలేదు, ఎప్పుడు చూసినా దేవుని నామస్మరణే నా నోట్లో ఉందే, ఇంత శాపం నా మీద నువ్వు తీసుకొస్తావా దేవా అని అనుకోలేదు, ఇంత కష్టం నా మీద వేస్తావా నువ్వు అని అనుకోలేదు, నువ్వే ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకుంటున్నావా దేవా అని అనుకోవడం లేదు, ఇదిగో ఏమీ లేని సమయంలో నన్ను దీవించావు కదా అంతా నాశనం అయిపోయింది ఏంటి దేవా అని అనుకోవడం లేదు. మారు మాట్లాడకుండా దేవుని యొక్క మాటకు లోబడినట్లు మనం చూడగలం. ఆమె చెప్పు గట్టిగా ఆమెన్, హల్లెలూయా. వాళ్ళిద్దరూ సంభాషణ చేసుకుంటూ అక్కడికి వెళ్ళినట్లు కూడా మనం చూడగలం. అంటే అబ్రహాములో ఏ భయం లేదు, మాట్లాడుకుంటూ వెళ్ళారు. చాలా చక్కగా ఇద్దరు కలిసి ఒక ఊరు వెళ్తున్నట్టు చక్కగా వెళ్తున్నట్టు కూడా మనం చూడగలం. ఒకసారి చూడండి ఆ వాక్యము. ఇస్సాకు అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలి గొర్రె పిల్లను చూసుకుంటాడు, భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మాటలు ఏ విధంగా ఉన్నాయండి? అక్కడ భయం ఏం కనిపించలేదు. ఆయన భయం ఒకటే, దేని మీద అండి? దేవుని మీద. ఆమె చెప్పు గట్టిగా ఆమెన్, హల్లెలూయా. పిల్లవాడు కుమారుడే, అయ్యా నేను చచ్చిపోతానని భయపడలేదు, నేను ఇంక చూడలేనని భయపడలేదు, ఇదిగో నీకు చాలా కష్టం వచ్చేసిందని అనుకోలేదు, ఏం పర్వాలేదు అన్నట్లు చాలా చక్కగా చేరుకోవటం కూడా మనం చూడగలము. 9వ వచనం, అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తమ కుమారుడు ఇస్సాకును బంధించి పీఠం పైన కట్టెల మీద ఉంచెను. చేరుకున్న తర్వాత దేవునికి ఖచ్చితంగా చూడండి బలిపీఠం కట్టించాడంట. ఎంత సమయం బట్టి ఉంటుంది కదండి? బలిపీఠం కట్టించాడు. ఆ బలిపీఠానికి ఒక్కడే కట్టి ఉంటుంటారంటారా? ఖచ్చితంగా ఇస్సాకు సహాయం చేసి ఉంటుంటారు కదండి. ఇద్దరు కలిసి బలిపీఠం కట్టారు. బలిపీఠం కట్టి దాని మీద కట్టెలు పేర్చారు. కట్టెలు పేర్చిన తర్వాత ఏం చేశాడంటే బంధించి, ఆ కుమారుని బంధించి దేవుని యొక్క పరిచర్య కానీ, దేవుని యొక్క పనికి కానీ, దేవుని యొక్క సేవ కానీ, పరిచర్య చేయడానికి, దేవుని సన్నిధికి వస్తాను కానీ ఖచ్చితంగా నీ కుమార్తెలు నువ్వు బంధిస్తున్నావా లేదా అని తెలుసుకోవాలి. ముందు దేవుని సన్నిధికి రావాలంటే లోకాశలు బంధించాలి. నీ పిల్లవానికి చెప్పాలి, సినిమాలకు వెళ్ళడం కంటే దేవుని సన్నిధికి రావాలి అని బంధించాలి ఖచ్చితంగా. ఏం చేశాడంటే అబ్రహాము తన కుమారుని బంధించాడు. ఈ రోజుల్లో ఖచ్చితంగా పిల్లలకు నేర్పించాలని సంస్కారం కరెక్ట్గా దేవుణ్ణి అనుసరించడానికి కావాల్సిన నువ్వు తెలియచేయాలి. ఖచ్చితంగా దేవుని యొక్క పరిచర్యలో నీ పిల్లలు ఎదగబడాలని నువ్వు కోరుకోవాలా. నువ్వు ఖచ్చితంగా బంధించాలని ప్రతి ఒక్క సమస్త ఆశలను, లోకాశలను బంధించాలా. అబ్రహాం ఏం చేశాడండి? తన కుమారుని బంధించాడు. దేనికోసం? దేవుని మహిమపరచడానికి. తన కుమారుని బంధించాడు దేనికోసం? దేవుని గణపరచడానికి. తన కుమారుని బంధించాడు దేనికోసం? దేవుని యొక్క మాటకు లోబడడానికి. తన కుమారుని బంధించాడు దేనికోసమో? వధించడానికి. ఖచ్చితంగా మనం కూడా ఏం చేయాలి తెలుసా? ఆ పనులు చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి చేయకూడదు. అబ్రహాం ఏం చేశాడు తెలుసా? తన కుమారుని దేవుని కోసం బలిచ్చాడు. అబ్రహాము దేవుని కోసము బంధించాడు. అబ్రహాము దేవుని కనపరచడానికి, దేవుడు చెప్పిన మాట చేయటానికి తన కుమారుని బంధించాడు. ఏ స్థితిలో ఉన్నావు నువ్వు?
నీ జీవితంలో దేవునికి లోబడే తనం ఉందా? దేవుడు నిన్ను దీవించాలి, ఆశీర్వదించాలి, ఉన్నతమైన స్థితి ఇవ్వాలంటే దేవునికి నిజంగా భయపడుతున్నావా? అబ్రహాము దేవునికి భయపడువాడని ఎలా తెలిసిందంటండి? అప్పుడు అబ్రహాము చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత అబ్రహామా అబ్రహామా, ఇక్కడ ఒకసారి పిలవలేదు, 2 సార్లు పిలిచాడంటే దాని అర్థం ఏంటంటే అబ్రహాము బలించైపోతున్నాడు. ఒకసారి కాకుండా 2 సార్లు ఎప్పుడు పిలుస్తాను తెలుసా? ఆగాగు అంటాం కదండి. అంటే చెయ్యొద్దు అన్న పని ఏం చేసినట్టు ఫాస్ట్గా చేసేస్తున్నప్పుడే ఒకసారి కాదు 2-3 సార్లు పిలిచేస్తాం. ఆగాగా అంటాం, ఆగనొచ్చు, కానీ వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఏమంటాం? ఆగాగాని 4 సార్లు అంటాం. అందుకే అబ్రహాం కూడా నిజంగా పొడిచైపోతున్నాడు తన కుమారుని. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? అబ్రహామా 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 భయపడదు, ఖచ్చితంగా ఆగు, నేను చెప్పితే విను. దేవుడు చెప్పిన మాటకు లోబడుతూ ఉన్నాడు గనక దేవుడు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? అబ్రహాముని బతిలాడుకుంటున్నాడు. అబ్రహాము నీ కొడుకుని ఏం చేయొద్దు, చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయొద్దు, అతన్నేమి చేయొద్దు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ ఎన్నిదీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడని ఇందువలన నాకు కనబడుతుంది. గట్టిగా చప్పట్లో ఆమేన్, హల్లెలూయా. దేవునికి నిజంగా భయము భక్తి కలిగి ఉందని మాట చెప్పామనుకోండి, దానికి అనుగుణంగా జీవించాల. అప్పుడు దేవుడు దీవిస్తాడు, సమస్త అవసరాలు తీస్తాడు. నీ జీవితంలో నీ కుటుంబంలో ఏ రోగం రాకుండా కాపాడుతాడు, నీ కుటుంబంలో ఏ లోటు లేకుండా కాపాడుతాడు. నువ్వు దేని గురించి బాధపడకుండా చేసి ఖచ్చితంగా ఆయన ప్రొటెక్షన్ ఇస్తాడు. ఎప్పుడు? దేవుని యందు ఖచ్చితంగా భయం. దేవుడే తెలియజేస్తున్నాడు, ఇదిగో నీ ఒక్కనొక్క కుమారుని చంపడానికి భయపడలేదు చూసావా, ఖచ్చితంగా నువ్వు ఎదురు తిరగలేదు చూసావా, నన్ను ఏమనలేదు చూసావా, నువ్వు ఖచ్చితంగా ఇచ్చేయబోతున్నావు కదా, ఇందుని బట్టి నువ్వు నాకు భయపడేవాడని నాకు అర్థమవుతుందని చెప్పాడు. ఆమె చెప్పగట్టుగా ఆమెన్, హల్లెలూయా. దేవుని యందు భయము, తర్వాత భక్తి, అంతే కదండి. తన యందు భయము భక్తి గలవారి కోరిక ఆయన నెరవేర్చును. మరి భక్తి అంటే ఏంటి? దానికి కూడా ఒక ఉదాహరణ చూపిస్తాను. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడనై దేవునియందు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అది భక్తి అంటే. భక్తి అంటే ఏంటంటే తెలిసిన? చెడుతనం విసర్జించాలి. ఆమె చెప్పు గట్టిగా. భయం అంటే ఏంటి తెలుసా? దేవుడు ఏం చెప్తా చేయాలా, అది భయం. భక్తి అంటే ఏంటి తెలుసా? చెడుతనం నీలో ఉండకూడదు. ఊజు దేశమందు యథార్థవంతుడు, సత్యవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? చెడుతనమును అసహించుకున్నాడు, చెడుతనమును విసర్జించాడు, లోకాశలకు లోబడలేదు, లోకం తట్టు తిరగలేదు, దేవుని కోసమే నిలబడ్డాడు, దేవుని కోసమే జీవించాడు, దేవుడి కోసమే ఎదురు చూశాడు. అందుకే దేవుడు స్టేట్మెంట్ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? ఊజు దేశమందున్న యోబు భక్తుడు ఎవరు తెలుసా? నా యందు భక్తి గలవాడు. ఆమె చెప్పు గట్టిగా ఆమెన్, హల్లెలూయా. మొదటిగా భయం అంటే దేవుని ఏం చెప్తే అది చేయటము. భక్తి అంటే ఏంటండి? చెడుతనం విసర్జించడము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. ఆమెన్, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ఆమె చెప్పు గట్టిగా. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు. అందుకే ఇదే కీర్తనలో మనం చదువుకున్న కీర్తనలో 145 కీర్తన 18వ వచనంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఆమె చెప్పు గట్టిగా. ఈ వాక్యం కూడా విశ్వసించి అందరూ నాతో కలిసి చెప్పండి. తనకు మొరపెట్టు వారందరికీ, యేసయ్యకు నిజముగా మొరపెట్టు వారందరికీ యేసయ్య సమీపంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పిన ప్రతి ఒక్కరికి దేవుడు సమీపంగా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ సమస్త అవసరాలు తీరుస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా నీకు ఉన్నతమైన స్థితి ఇస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఖచ్చితంగా అప్పుల భారం నుంచి విడుదల చేస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వ్యాపారాలు అభివృద్ధి ఇస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ భర్తకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, నీ పిల్లలకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. దేవుని యందు భయము భక్తి అంటే దేవుని యొక్క మాట వినటము, దేవుని యందు నిరీక్షణ ఉంచి చెడుతనము విసర్జించడమే. ఆమె చెప్పగలిగా. ఈ రెండు చేసిన భక్తులు మనం చూసి ఉన్న ఉదాహరణగా ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి నిన్ను పరీక్షించుకో. అబ్రహాములాగా భయం కలిగి ఉన్నావా లేదా? అదేవిధంగా యోబు భక్తుల్లాగా భక్తి కలిగి ఉన్నావా లేదా? ఈ రెండు విషయాలు మనందరం కలిగి ఉందాము. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా.
ఇప్పుడు దాకా మాతో మాట్లాడి ఉన్నారు, మా భక్తిని సరిచేసి ఉన్నారు, మా వ్యక్తిగత జీవితాన్ని ప్రభా సరిచేస్తూ ఉన్నారు. మీరే మాకు బోధించి ఉన్నారు ప్రభా. అబ్రహాము మీ యందు భయము కలిగి ఉన్నాడు, మీకు లోబడమే భయపడ్డం ప్రభా. మీ మాట వెంటే భయపడ్డం ప్రభా. మీరు చెప్పింది చేయడమే భయపడ్డం ప్రభా. మీ ఆజ్ఞానుసారంగా జీవించడమే భయపడ్డం తెలియచేశారు ప్రభా. అందునిమిత్తమే అబ్రహాం బహుగా దీవించారు, ఆశీర్వదించారు. తన కుమారుని ఖచ్చితంగా కాపాడి గొప్ప దేవుడు ప్రభా. అదేవిధంగా ప్రభా ఏబు మీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. భక్తి కలగడం అంటే చెడుతనం అసహించుకోవడమే ప్రభా. ఖచ్చితంగా ప్రభా ఇవి మేము కలిగి ఉంటామని విశ్వసిస్తున్నాం ప్రభా. ఈరోజు మాతో మాట్లాడి ఉన్నారు. నాకు మొరపెట్టి వారందరికీ, నాకు నిజంగా మొరపెట్టి వారందరికీ నేను సమీపంగా ఉన్నానని తెలియచేశారు ప్రభా. ఇదిగో మేము మీకు మొరపెడుతున్నాము, మీకు నిజంగా మొరపెడుతున్నాం ప్రభా. ఖచ్చితంగా మాకు సమీపంగా ఉండండి ప్రభా. ఎన్ని కుటుంబాలు అయితే దేవుని సన్నిధిలో ఉన్నాయి ప్రభా, ఎంతమంది అయితే ప్రభా ప్రార్థన చేస్తున్నారు నాతో కలిసి, ఎంతమంది అయితే గోజాడుతున్నారో, ఎంతమంది అయితే అర్జిస్తున్నారో, ఎంతమంది అయితే ఏడుస్తున్నారో, ఎంతమంది అయితే నీ కృప కోసం ఎదురు చూస్తున్నారో, ఎంతమంది నీ కనికర కోసం ఏడుస్తున్నారు ప్రభా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. సమస్త అవసరాలు తీర్చమని వేడుకుంటున్నాను ప్రభా. దీవెన, ఆశీర్వాదము, ఆరోగ్యము, ఐశ్వర్యము సమస్తము ప్రభా. ఎంతమంది అయితే కూర్చున్నారో, ఎన్ని గ్రామాల నుంచి వచ్చి ఉన్నారో, ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ చేతికి అప్పగిస్తున్నాను. అందరికీ దయచేయమని రానున్న యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.